ఆంధ్రప్రదేశ్ విద్యా అండ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఈ మధ్య అనేక బిజీ టూర్స్లో చాలా ఖాళీ లేకుండా గడుపుతున్నారని చెప్పుకోవాలి. ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కావచ్చు, అనేక కంపెనీలతో చర్చలు జరుపుతున్న విషయం అందరికీ కూడా కనపడుతోంది. మొన్ననే అమెరికా కావచ్చు, అదే కెనడా కావచ్చు, అటువంటి కంపెనీలతో చర్చలు జరిపిన అనంతరం మళ్ళీ రాష్ట్రానికి వచ్చి మళ్ళీ ఈరోజు ఢిల్లీ పయనించారు. మరి మొత్తానికి నారా లోకేష్ గారి బిజీ షెడ్యూల్స్ గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నారా లోకేష్ గారు చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితే దాదాపుగా వారం రోజుల పాటు, బహుశా వారం రోజుల పైనే అమెరికాలో పర్యటించి అనేక కంపెనీలతో, గూగుల్ సీఈఓతో కావచ్చు, ఇలాంటి ఎంతోమంది దిగ్గజాలతో చర్చలు జరిపి వెంటనే ఆంధ్రాకి రావడం, మళ్ళీ ఆంధ్ర నుంచి రోజు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలవడం, ఈ బిజీ షెడ్యూల్ గురించి మీరు ఏమంటారు? ఇక్కడ తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడు, అటువైపు తల్లి కూడా ఏ విధంగా బిజినెస్లో కానివ్వండి, సేవా రంగంలో కానివ్వండి ఏ విధంగా ముందుకు వెళుతున్నారు. మరొక వైపు ఆయన సతీమణి బ్రాహ్మణి గారు కూడా మొన్న అవార్డు తీసుకున్నారు. అంటే వీళ్ళందరూ కూడా కుటుంబీకులందరూ ఎలా ఉన్నారు కంటే, చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం, వినిన మాటలు, గతంలో తను ఎన్నో విధాలుగా అవమానపడిన సందర్భాలు అన్నీ కూడా ఒక మనిషిని ఏ విధంగా నిలబెట్టాలో, ఎలా నిలబెడతాయి అనేది కూడా, అంటే పాజిటివ్గా తీసుకునే వాళ్ళకి పాజిటివ్, కొంతమంది ఏంటి ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు సహజంగా కృంగిపోవటం, లేకపోతే ఇంక మనం ఏం చేయలేమా, ఇలా సొసైటీ నుంచి మనకు ఎదురు దెబ్బలు వస్తున్నాయి అనేది. కానీ ఆ తగిలే రాళ్ళని పునాదులుగా చేసుకొని నారా లోకేష్ గారు ఏ విధంగా ఎదిగారు ఆయన, అవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజంగా ఒక మనిషి ఎలా ఉండాలి, వాళ్ళు ఏదైనా సరే మనం ఒకటి తలుచుకుంటే సాధించగలము అనేది ఒకటైతే, ఇది ఎవరి కోసం చేస్తున్నారు ఈ రోజున ఆయన? రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం. ఎవరైతే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారో స్కూలు, వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తునివ్వాలి. ఎక్కడెక్కడో వెళ్ళి అమెరికాలోనో, లేకపోతే ఎక్కడో బెంగళూరులోనో, చెన్నైలోనో కాదు ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్లోనే నేను ఇక్కడే చేస్తున్నాను జాబు అంటే, వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో జాబ్ చేస్తే ఎలా ఉండిద్ది అంటే, ఒక్కసారి ఊహిస్తేనే మనకి చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. మరి అలాంటి దాన్ని తీసుకురావాలంటే ఏం చేయాలంటే, ఏముందిలే తన రూమ్లో తన ఛాంబర్లో తను కూర్చొని ఆదేశాలు జారీ చేస్తే అవ్వవా? జగన్మోహన్ రెడ్డి లాగా బటన్ నొక్కితే అయిపోవా అంటే అవుతాయి. కాకపోతే ఎలా అవుతాయి? అసలు దాంట్లో మనం వెళితేనే కదా ఆ విషయాలు తెలిసేదంటే, అది నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చింది. ఆయన వెంటనే ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఏఐ వచ్చింది, అసలు ఏ ఇంజనీర్ కన్నా ఎక్కువగా ఆయన చెప్పగలుగుతున్నారు. అంటే తను ఎంత నేర్చుకున్నారు, దాని మీద ఆయన ఎంత అవగాహన తెచ్చుకున్నారు అనేది. మరి ఒక నాయకుడు అంటే అలానే ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతి నిత్య విద్యార్థిగా ప్రతి ఒక్కరూ ఉంటేనే మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఏదైతే ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ప్రజల జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే అమెరికా నుంచి వచ్చిన వెంటనే నేరుగా నారా లోకేష్ గారు వైజాగ్ వచ్చి అక్కడ కాగ్నిజెంట్ తో పాటు మరో 7 కంపెనీలకి శంకుస్థాపన చేయడం జరిగింది. భూమి పూజ వీటన్నిటికి సంబంధించి కాగ్నిజెంట్ ప్రతినిధులు కూడా చెబుతున్నారు, దావోస్ లో దాదాపు అరగంటలోనే మమ్మల్ని ఒప్పించారు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమంటారు దాని గురించి? ఖచ్చితంగా అండి, ఆయన సమర్థుడు. ఏదైనా సరే మనం ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ఇంటర్వ్యూలు, ఎన్నో ఇంటర్నేషనల్ ఛానల్స్ వాళ్ళు కూడా ఏదైనా అడిగిన క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేశారు అనేది, ఇవన్నీ చూసిన తర్వాత తను ఎంత నేర్చుకున్నారు, ఎంత తను ఒక మనిషిని అలిగితేనే దాంట్లో ఎన్ని విషయాలు మంచి చెడ్డ ఏదైనా చూసన్నా ఉండాలి, లేకపోతే చేసన్నా ఉండాలి, వినన్నా ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన అన్నీ కూడా అనుభవంలోకి తెచ్చుకున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా ఆ కింద ఏదైతే పునాదుల్లోకి వెళితేనే ఆ విషయాలు తెలుస్తాయి. అలా తన నాలెడ్జి కానివ్వండి, అక్కడున్న వాతావరణ పరిస్థితుల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం కానివ్వండి, మరి వాళ్ళు ఇక్కడికి వస్తే మనం ఏ విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము, మేము ఏ విధంగా రాష్ట్రాన్ని ఈ రోజున ముందుకు తీసుకువెళ్తున్నాం అనే విషయాలు వాళ్ళతో చర్చించడం. మనం గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బిల్ గేట్స్ కనీసం వాళ్ళతో 5 minutes మాట్లాడిన చాలన్న సందర్భం. కాక్టైల్ పార్టీలో అవకాశం వస్తే తిరస్కరించింది. కనీసం 5 నిమిషాలు చాలన్నా దానికి కాక్టైల్ పార్టీలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఎందుకు ఉపయోగించుకోలేదంటే, అది ఆయన యొక్క నిజాయితీ. అంటే ఆ మచ్చ అనేది రాకూడదు. ఆ పార్టీకి వెళ్తే నేనే పార్టీ ఇచ్చానని రకరకాల ఉదంతాలు. మరి మీరు ఇవ్వనప్పుడు ఎందుకు వెళ్ళారు, తాగనప్పుడు ఎందుకు వెళ్ళారు, ఇలాంటివన్నీ కనీసం అది కూడా రాకూడదంటే ఎంత నిజాయితీగా ఒక మనిషి నిలబడాలి అంటే, అలాంటిది నిలువెత్తు సాక్ష్యంగా ఈ రోజున మనం ప్రతి సందర్భంలోనూ బిల్ గేట్స్తో నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం మీట్ అయిన విషయాన్ని చెప్పుకుంటాం. 5 నిమిషాలు అన్నది అరగంట, 45 minutes పైనే వాళ్ళతో మాట్లాడిన విధానం. ఈ రోజు కూడా అసలు రాజకీయ నాయకులతో మాకు పని లేదు అన్న బిల్ గేట్స్ నా మిత్రుడు, నా సోదర సమానుడు అని చెప్పి మొన్న మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశాక బాబు గారు వాళ్ళు లేఖ రాసిన వైనం. ఇంత గొప్పగా ఉన్న వ్యక్తి మరి అన్ని చూసి పుణికి పుచ్చుకున్న నారా లోకేష్ గారు ఈ రోజున గూగుల్ లాంటి కంపెనీలకు, ఇంకో కంపెనీలకో అంత త్వరగా వాళ్ళని ఒప్పించారు అంటే పెద్దగా ఆశ్చర్యపడిన అవసరం లేదు.
అయితే ఒక పక్క ఐటీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కంపెనీలు పెట్టుబడులు తీసుకోవడంలో, మరో పక్క చూసుకుంటే విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో అనేక కీలకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఈ రెండు శాఖల్ని సమన్వయం చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా దీంట్లో కూడా మనం తాతకు తగ్గ అటు మేనమామను కూడా చూస్తున్నాం. నందమూరి బాలకృష్ణ గారిని చలనచిత్ర రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, అటు సేవా రంగం అన్నీ కూడా ఎలా సమపాళ్యంగా వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళటం, అన్నిట్లో కూడా ఎక్కడ వాళ్ళు మేమే ముందుకు తీసుకెళ్తున్నాం అంటే వంటి చేతి మీద నడిపిస్తున్నారు, ఎలా నడిపించగలరు, ఏ విధంగా దానికోసం మనం కష్టపడాలంటే ఖచ్చితంగా కష్టం ఉంటుంది. మరి ఒకవైపు ఐటీ మినిస్టర్గా ఉన్నారు, ఎలక్ట్రానిక్ మీడియా అంటున్నారు, ఇంకొక వైపు ఇటు చూస్తేనేమో విద్యారంగం. ఇవన్నీ చూస్తుంటే నారా లోకేష్ గారు చాలా బ్యాలెన్స్గా వెళ్తున్నారు, చాలా విషయాలు నేర్చుకున్నారు. దేనికి మనం సమాధానం చెప్పాలి, ఎక్కడ సమాధానం ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నెగ్గుతాడు అనేది మరొక్కసారి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయాన్ని ఆయన ప్రతి చర్యలోనూ సొసైటీకి అందిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజున దాని గురించి కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ పిల్లల కోసం ఏ విధంగా మనం బంగారు భవిష్యత్తు, ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు 2047కి పేదరికం అనేది లేకుండా చేయాలనేది ఆయన ముందు చూపుతూ ఆలోచిస్తున్న విధానం. మరి దానికి ముందు ఎవరిని మనం తీసుకురావాలంటే యువతకి ఉద్యోగాలు, ఇంకొక వైపు పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్య. ఆ విద్య అనేది ఈ రోజున ఎన్ని రకాలుగా నో బ్యాగ్ డే కానివ్వండి, పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానివ్వండి, అస్సలు ఏదైతే ఈ రాజకీయాల పట్ల పిల్లలకు ఒక అవగాహన ఉండాలంటే వాళ్ళు స్వయంగా దాంట్లో దిగితే ఎలా ఉండిద్దంటే మాక్ అసెంబ్లీ. చాలా వినూత్నమైన ఆలోచన, చాలా గొప్పగా కూడా ఆ రోజున వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం, పిల్లల్లో ఆలోచన విధానాన్ని, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ని పెంచడం, ఇంకా మంచిగా ఆలోచించే విధంగా ముందుకు తీసుకువెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్న నారా లోకేష్ గారు. నిజంగా గతంలో ఇప్పటికి కూడా మనం కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి 18 గంటలు రోజుకి, 24 గంటల్లో 18 గంటలు ఇలాంటి రాష్ట్ర అభివృద్ధి కోసమే వీళ్ళు పాటుపడుతున్నారంటే ఈ రోజున ఆయన తండ్రికి మించిన తనయుడిగా నారా లోకేష్ గారు అదే బాటలో ముందుకు వెళుతున్నారని నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.